బ్యాట్స్మెన్ 250 రన్స్ చేయడానికి రెడీగా ఉన్నామంటే మన బౌలర్స్ వచ్చేసి 250 రన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్నట్టుగా ఉంది మన ఎస్ఆర్హెచ్ పరిస్థితి. దీని గురించి ఒకసారి డీప్ అనాలిసిస్ చేద్దాం. చాలా షార్ట్గా, చాలా ఈజీగా చెప్తాను. సో మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను మీ పవన్ కృష్ణ. అండ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 2026 వచ్చేసి విధ్వంసం గ్యారంటీ. ఈసారి జరగబోతున్న మ్యాచ్ల్లో మన ఎస్ఆర్హెచ్ తరపు నుంచి 200+ స్కోర్ చేయడం చాలా ఈజీ. మీరు లాస్ట్ టైం స్కోర్స్ కూడా చూసుకున్నట్లయితే 2025లో ఎస్ఆర్హెచ్ చాలాసార్లు 200 స్కోర్ని చాలా ఈజీగా దాటేసింది. అండ్ 200 స్కోర్ దాటిన ప్రతిసారి మన వాళ్ళు గెలిచారు. సో ఈసారి కూడా ఆ ఛాన్స్ ఉందా అంటే ఉంది. కానీ మన బౌలింగ్ లైనప్లో ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ళు, దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కెప్టెన్ కాదు. గుడ్ న్యూస్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఇండియాకి రీచ్ అయ్యాడు. అండ్ ఫస్ట్ మ్యాచ్కి ఓకే అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది. కానీ క్రికెట్లో కాదు, జస్ట్ అక్కడ మనకి మన టీంలోకి అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ మ్యాచ్ ఆడతాడు అన్నది గ్యారంటీ అయితే లేదు. సో ఎనీహౌ మనకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి ఇషాన్ కిషన్కి ఇది ఒక మంచి అవకాశం. ఇషాన్ కిషన్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ద సన్ రైజర్స్ హైదరాబాద్. అక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఇక్కడ కొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. పాజిటివ్ ఏంటంటే నిలుపుకున్న పవర్. లాస్ట్ టైం జరిగిన ఒక మినీ ఆక్షన్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రీ క్లాసెన్ను వీళ్ళందరినీ రిటైన్ చేసుకున్నారు. బాగుంది. సో వీళ్ళందరూ కలిసి ఒక విధ్వంసకరమైన ఒక కోర్ టీం అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇక్కడ మనకి ముఖ్యంగా మాట్లాడుకోవాలి, హై ఇంపాక్ట్ ఉన్న ఒక క్రికెటర్ ఎవరంటే ఇంగ్లాండ్ పవర్ హిటర్ లియామ్ లివింగ్స్టోన్. సో లివింగ్స్టోన్ దగ్గర నుంచి మనకి ఒక మంచి పవర్ హిటర్, పవర్ ప్లేలో చాలా చక్కగా ఆడతాడు. కాబట్టి అతని దగ్గర నుంచి కూడా మిడిల్ ఆర్డర్లో ఒక మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ పెద్ద దెబ్బ వచ్చేసి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్ వచ్చేసి గాయంతో టోర్నీకి దూరం అయ్యాడు. బౌలింగ్ లైనప్కి ఇది తీవ్రమైన ప్రభావం. ముఖ్యంగా ఒక ఆల్రౌండర్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్కి. సో మరి ఇప్పుడు మనకు ఒక ఆల్రౌండర్ దూరం అయిపోయాడు. సో ఇది ఒక ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఓకే, దేర్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్. ముఖ్యంగా ఐపీఎల్ T20 మన వరల్డ్ కప్ T20లో మన వాళ్ళు బాగా ఆడారు. అందులో ఉన్న మన ఇద్దరు ఓపెనర్స్ మనతో పాటే ఉన్నారు. చాలా మంచిది. అటు ఇషాన్ కిషన్ కానీ, లేకపోతే ఇటు మన అభిషేక్ శర్మ కానీ, అండ్ వాళ్ళతో పాటు మన ట్రావిస్ హెడ్ కానివ్వండి, అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రీ క్లాసెన్, వీళ్ళందరూ బాగానే ఆడడానికి రెడీగా ఉన్నారు లివింగ్స్టోన్తో పాటు. కానీ ఒక ఆల్రౌండర్ మిస్ అవుతుంది. అండ్ ఒకసారి మన బ్యాటింగ్ యూనిట్ కూడా తీసుకుంటే ఫస్ట్ 1 to 6 ఓవర్స్ పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి బంత్ నుంచే అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. బౌలర్లకి సెటిల్ అయ్యే ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశమే లేదు. సో 1 to 6 ఓవర్స్ మనం ఇక్కడ సేఫ్లోనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ 7 to 20 ఓవర్స్ కూడా చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో ఇషాన్, క్లాసెన్, లివింగ్స్టోన్ స్పిన్ను, పేసు అని తేడా లేకుండా దంచి కొట్టడానికి వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఓకే, బ్యాటింగ్ లైనప్ ఈజ్ రియలీ గుడ్. మొత్తానికి అయితే మనకు ఒక 5 మంచి గట్టి బ్యాట్స్మెన్ మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఈ బ్యాటింగ్ లైనప్తోని ఇందులో ఏ ఒక్క ఇద్దరు క్లిక్ అయినా కూడా 200 స్కోర్ క్రాస్ అవ్వడం ఈజీ. గట్టిగా ఆడితే మాత్రం 250 స్కోర్ కూడా రీచ్ అవ్వడం చాలా ఈజీ. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు అసలైన ఇష్యూ గురించి మనం మాట్లాడుకోవాలి. బౌలింగ్ అనేది ఇప్పుడు మనకు ఒక నైట్ మేర్ లాగా కనిపిస్తుంది. ఏం చెప్పాలంటే ఈసారి ఇది ఒక మిరాకిల్ అన్న జరగవచ్చు, లేకపోతే మాత్రం ఒక డిజాస్టర్ అన్న అవ్వచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 250 రన్స్ కొట్టినా కూడా మన బౌలర్స్ ఆ 250 రన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అన్నట్టుగానే ఉంది అని చెప్పండి. ఇది అంటుంది నేను కూడా కాదు, ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ ఆకాష్ చోప్రా కూడా అంటున్నారు ఈ మాటని. సో ఒకసారి మనం ఈ పిక్చర్ని మనం క్లియర్గా చూసుకున్నట్లయితే రికార్డు బద్దలు కొట్టే బ్యాటింగ్ ఆర్డర్ ఉంది, 250+ రన్ స్కోర్. ఓకే, కానీ బౌలింగ్ దగ్గరకు వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ దూరం అవ్వడం, మొహమ్మద్ షమి లేకపోవడం, బౌలింగ్ వెన్నుముక విరిగినట్లే అని చెప్పి అనుకోవాలి. ఎక్స్పీరియన్స్ లేని పేస్ అటాక్. ముఖ్యంగా మొహమ్మద్ షమిని లాస్ట్ టైం రిటైన్ చేసుకోలేకపోయారు. మరి ఎందుకు, ఎలా ఇలాంటి మిస్ చేశారనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తుంది. అంటే అంతకు ముందు ఒకనొక దశలో 2016 ఆ టైంలో మన వాళ్ళు బౌలింగ్కి పెట్టింది పేరు, తక్కువ స్కోర్ని డిఫెండ్ చేసుకొని మన వాళ్ళు కప్పు కొట్టిన సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ ఈసారి చూసుకుంటే బ్యాటింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మరి కావ్యమారన్ గారి మైండ్లో ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం ఈ విషయం ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో బౌలింగ్ లైనప్ అనేది మనకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ జరగబోయే 4 పిచ్లలో మన వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదురు కాబోతున్నాయి దాని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బౌలింగ్, బ్యాటింగ్ మాత్రమే కాదు, ఇక్కడ 2 టీంలు మాత్రమే కాదు, ఈ క్రికెట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకోటి ఏమైనా ఉంది అంటే ఒకటి వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి తగ్గట్టుగానే మన టీమ్స్లో మార్పులు చేర్పులు కూడా ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీతో మనకు మ్యాచ్ జరగబోతుంది. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అది ఒక చిన్న బౌండరీ ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ పిచ్ రిపోర్ట్, ఫ్లాట్ పిచ్ ఇది, బ్యాటర్లకి అడ్డ అండ్ అతి చిన్న బౌండరీలు ఉంటాయి. సో ఇక్కడ మన వాళ్ళు కనుక చెల్లరేగితే 250 దాటిపోతుంది స్కోర్. అందులో ఎటువంటి డౌట్ లేదు. మినిమం 200 అయితే పక్కా.
కానీ ఇక్కడ మన ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజ్ ఇక్కడ తీసుకుంటే బ్యాటింగ్ ఉంది. ట్రావిస్ హెడ్, క్లాసెన్ లాంటి పవర్ హిట్టర్లకు ఈ గ్రౌండ్ పర్ఫెక్ట్. ఎందుకంటే చిన్న గ్రౌండ్ కాబట్టి ఈజీగా బౌండరీలు అనేది వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ భారీ స్కోర్ సాధించగలను చాలా ఈజీ, గ్యారంటీ అని కూడా అంటున్నారు. కానీ బౌలింగ్ దగ్గర ఇక్కడ మనకు థ్రెట్ ఉంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్లను ఆపడం ఇక్కడ కష్టం. ఎందుకంటే వాళ్ళకు ఒకటి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. రెండో విషయం ఏంటంటే గ్రౌండ్ చిన్నది, బౌండరీలు చిన్నవి. అండ్ మనకే ఇంత అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువ మ్యాచ్లు ఆడి ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఒక చిన్న పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ ఎక్కువ శాతం తన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు ఓడిపోయింది. సో ఆ లక్ ఈసారి మనకు కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి. అండ్ ఇక్కడ హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కర్ స్లోవర్ బాల్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వవు. 230 రన్స్ ఒకవేళ చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోవడం పెద్ద సవాలే అని చెప్పి అంటున్నారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 2న ఉంది వెసస్ కేకేఆర్, అది కూడా ఈడెన్ గార్డెన్స్లో. ఒకసారి మీరు ఈ పిక్చర్ చూసినట్లయితే ఈజీగా అర్థమైపోతుంది. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ అనమాట ఇది. అండ్ బాల్ బ్యాట్ మీదకి చాలా ఈజీగా వస్తుంది, మంచిగా వస్తుంది. రాత్రిపూట డ్యూ ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది ప్రభావం ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే బాల్ మీద కొంచెం డ్యూ ప్రభావం ఉంటుందో అక్కడ లాస్ ఆఫ్ గ్రిప్ అనేది ఈజీగా ఉంటుంది. సో లాస్ ఆఫ్ గ్రిప్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అదే చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ మనం ఒక బ్యాటింగ్ అడ్వాంటేజ్ తీసుకుంటే పవర్ ప్లేలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చెలరేయడానికి ఇది బెస్ట్ పిచ్. ఓకే, బాగానే ఉంటుంది. కానీ బౌలింగ్ దగ్గరకు వచ్చేసరికి ఒక థ్రెట్ ఎక్కడ ఉందంటే మంచి పడితే బాల్ స్లిప్ అవుతుంది. అండ్ జీసన్ అన్సారీ కానివ్వండి, హర్ష్ దూబే కానీ ఇలాంటి అనుభవం లేని స్పిన్నర్లకు బంతిని గ్రిప్ చేయడం అసాధ్యంగా ఉంటుంది. సో ఆండ్రీ రసెల్, సునీల్ నరేన్ లాంటి విధ్వంసాన్ని ఆపడం ఇక్కడ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒకవేళ ఇప్పుడు అక్కడ సెకండ్ బౌలింగ్ చేస్తున్న టైంలో ఒకవేళ అక్కడ మంచి ప్రభావం అనేది ఉంటే మాత్రం మన వాళ్ళకి ఇక్కడ ఒక పెద్ద సవాల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అనేది చాలా అవసరం. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎ లాట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వర్కౌట్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్షర్ పటేల్ కూడా తీసుకుంటే మ్యాచ్ ఎంత కష్టంగా ఉన్నా కూడా తన ఎక్స్పీరియన్స్తోని ఎకానమీని తక్కువ చేసి అవసరం ఉన్న టైంలో వికెట్ తీసుకోగలుగుతాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ అప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వడం వల్లే, అక్షర్ పటేల్ పక్కన పెట్టడం వల్లే మనం ఆ మ్యాచ్ ఓడిపోయామని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ కూడా సారీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి సమ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అనేది అవసరం. ఒకసారి నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎల్ఎస్జీతోని మన ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బ్యాటింగ్ ఇది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. గతంలో రికార్డ్ స్కోర్లు ఇక్కడ నమోదైన ఫ్లాట్ పిచ్ అనమాట. ఇక్కడ ఫ్లాట్ ట్రాక్ ఉంటుంది, ఇష్యూ లేదు. అయితే మనకు కూడా అడ్వాంటేజ్ ఉంది. సొంత మైదానం, ఫ్యాన్ సపోర్ట్ ఇక్కడ ఫుల్గా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను ఆపడం ఎవరికైనా కష్టమే. సరే బ్యాటర్లను ఆపడం కష్టం, స్కోర్ బాగానే వస్తుంది. కానీ నెక్స్ట్ బౌలింగ్ సవాల్ ఏముంది? ప్యాట్ కమిన్సన్ లాంటి తెలివైన బౌలర్ లేని లోటు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్యాట్ కమిన్సన్ ఉండుంటే మాత్రం ఇంకొంచెం సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. మరి అప్పటి వరకు ఏమైనా మ్యాచ్లో దిగుతాడా లేదా అనేది చూడాలి. ఉప్పల్ లాంటి ఫ్లాట్ ట్రాక్ మీద ఖచ్చితమైన యార్కర్లు, వేరియేషన్స్ వేయకపోతే ఎల్ఎస్జీ బ్యాటర్లు చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ స్కోర్ని చేస్తారు, లేకపోతే స్కోర్ని ఈజీగా క్రాస్ చేస్తారు. సో ఈ రెండు జరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి చూడాలి. ముఖ్యంగా ఇక్కడ లైన్ అండ్ లెంత్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా బౌలింగ్ అనేది కరెక్ట్ వేరియేషన్స్లో పడాలి. అండ్ నెక్స్ట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్తోనే జరుగుతుంది. ఏప్రిల్ 11న జరుగుతుంది. సో ఇది వచ్చేసి ములాన్పూర్ స్టేడియంలో పంజాబ్లోనే జరుగుతుంది. వాళ్ళకి అది హోమ్ గ్రౌండ్. సో పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సీమ్ మూవ్మెంట్ ఇక్కడ ఈజీగా దొరుకుతుంది. అండ్ ఆ తర్వాత బ్యాటింగ్కి సెట్ అవుతుంది. ఓకే ఫైన్, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనకి వచ్చేసి ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజ్. పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడితే మిడిల్ ఆర్డర్లో లివింగ్స్టోన్ దెబ్బకు స్కోర్ బోర్డ్ పరుగు పెడుతుంది. ఓకే, సో కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఆచితూచి ఆడిన తర్వాత మిడిల్ ఆర్డర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. కానీ బౌలింగ్ సవాల్ వచ్చేసరికి తొలి ఓవర్లు స్వింగ్ వాడుకునే షమీ లాంటి వరల్డ్ క్లాస్ పేసర్ ఇప్పుడు టీంలో లేడు. పంజాబ్ ఓపెనర్లు భయం లేకుండా ఈజీగా సెటిల్ అయిపోతారు. ఇక్కడ షమీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ బౌలింగ్ వేయడానికి ఒక బౌలర్ ఉంటే మాత్రం మనకి ఇంకొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేది. సో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇలాంటి కొన్ని అడ్వాంటేజెస్ మిస్ అవుతున్నాయి. అది కూడా చేజేతులారా మిస్ చేసుకున్నారా అని చెప్పి అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్ చూసుకున్నా కూడా కొంచెం బ్యాడ్ లక్ అనేది వెంటాడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ది 100s లండన్కి సంబంధించిన ప్రీమియం లీగ్లో కూడా మరి అక్కడ అబ్రార్ అహ్మద్ని కొన్న తర్వాత అక్కడ వచ్చిన కాంట్రవర్సీ కానివ్వండి, లాస్ట్ టైం మినీ ఆక్షన్లో కొంతమంది కీ ప్లేయర్స్ లైక్ షమీ లాంటి వాళ్ళు మిస్ చేసుకోవడం కానివ్వండి, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ లేకపోతే ఎడ్వర్డ్ వీళ్ళందరూ కొంచెం ఫిట్గా లేకపోవడం వల్ల లేకపోతే కొంచెం ఇష్యూస్ వల్ల వాళ్ళు మ్యాచ్కు దూరం అవ్వడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇది కొంచెం ఇష్యూగానే కనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ వచ్చినా కూడా తను మ్యాచ్ ఆడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను ఇంతవరకు ప్రాక్టీస్ మ్యాచ్లో ఎక్కువ ఆడలేదు కాబట్టి డెఫినెట్లీ కొంచెం దూరం ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ మ్యాట్రిక్స్ని మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. వెన్యూ వనరబిలిటీ మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. ఒకసారి క్లియర్గా చూసుకుంటే రీక్యాప్ అనుకోవచ్చు. ఆర్సీబీతో ఉన్న చిన్నస్వామి మ్యాచ్లో ఫ్లాట్ పిచ్ అండ్ షార్ట్ బౌండరీ ఉంటుంది కాబట్టి
ఎఫెక్టివ్ స్లోయర్ బాల్స్ కరెక్ట్గా వేయాలన్నమాట. ఉన్నత్కర్, హర్షల్ విఫలమైతే మాత్రం ఇక్కడ కష్టం. కేకేఆర్తో వచ్చేసి మంచు, ఇక్కడ డ్యూ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్. సో గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రిప్ ఒకవేళ మిస్ అయితే మాత్రం ఇబ్బంది అవుతుంది. సీనియర్ స్పిన్ అటాక్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అన్సారీ, దూబేలకు గ్రిప్ సమస్య అనేది ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ అయింది అని చెప్పి అనుకోవచ్చు. ఉప్పల్ మ్యాచ్ వచ్చేసి కంప్లీట్ బ్యాటింగ్ ట్రాక్, కమిన్స్ తరహా క్రికెట్ బ్రెయిన్ అండ్ ఖచ్చితమైన యార్కర్లు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మరి అలా మన వాళ్ళు వేయగలుగుతారా అనేది చూడాలి. అండ్ పంజాబ్తో మ్యాచ్ వచ్చేసి ఎర్లీ సీమ్ మూమెంట్ ఉంటుంది. షమీ తరహా వరల్డ్ క్లాస్ స్వింగ్ కంట్రోల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్లోని ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఒక్కొక్క పిచ్ మీద కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా వర్డిక్ చూసుకుంటే ఇది ఒక ఫుల్ లెంత్ పైసా వసూలు మ్యాచ్ అవబోతుంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చిందంటే అవతల టీం ఎవరున్నా కూడా వాళ్ళు మెంటల్లీ వచ్చేస్తారు. వీళ్ళు హై స్కోర్ పెట్టడానికి వస్తారు. 180 మినిమం రావడం పక్కా అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు అంటే సిక్సర్ల వర్షం బ్యాటింగ్ పవర్తోని లీగ్ను శాసించగలుగుతుంది. కానీ నిలబడడం కష్టం. ఆ భారీ స్కోర్లకు తగ్గట్టు బౌలింగ్ క్లిక్ అవ్వకపోతే మాత్రం టోర్నీలో మనం మనుగడ సాధించడం అనేది కష్టం. ఇది ఫైనల్ వెర్డిక్ట్ అని చెప్పి అనుకోవాలి. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈ కొత్త ఎస్ఆర్హెచ్ టీం ఎలా ఆడబోతుంది, మరి ఈసారి ఏమన్నా మ్యాజిక్ చేయబోతుందా లేకపోతే ఒక్క బోర్లో పడుతుందా అనేది చూడాల్సి ఉంటుందన్నమాట. సో అది సంగతి. మరి మీరేమనుకుంటున్నారు? ఫైనల్గా మన వాళ్ళు ఈసారి ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టే అవకాశం ఉందా? ఇషాన్ కిషన్ కెప్టెన్సీ మీద మీకేమనిపిస్తుంది? తప్పకుండా అతను ఆ కెప్టెన్సీని యూటిలైజ్ చేసుకోగలుగుతాడా? అండ్ ఈసారి మన వాళ్ళు కప్పు కొట్టగలుగుతారా లేదా? వీటన్నిటి గురించి కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉంది కాబట్టి కొట్టేయండి మీరు అందులో మీ కామెంట్స్ అనేది. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Sports 99 TV. నేను పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.